మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారంతో లాడ్జిపై రైడ్ చేసినట్లు మంచిర్యాల సీఐ బన్నీలాల్ తెలిపారు. ఈ రైడ్లో 6 విటులు 6 మహిళలు పట్టుబడినట్లు వెల్లడించారు. మహిళలను సఖీ కేంద్రానికి తరలించి విటులతో పాటు లాడ్జ్ మేనేజర్ను అదుపులోకి తీసుకుని లాడ్జ్ ఓనర్పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 6,600 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. లాడ్జ్ ఓనర్ అందుబాటులో లేరని అతని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సుంకరి శివయ్య, నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, గోదావరిపల్లి, గోస్కుల ప్రశాంత్, వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తీక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి, లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి ఉండలో ఉన్నారు. ఇలా రైడ్ చేసేసి పట్టుకున్నారు. సిబ్బందితో కలిసి పట్టుకున్న తర్వాత విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సైనర్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి ఓవర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సైనర్ రెసిడెన్సీ లాడ్జ్ ఏదైతే ఓనర్ ఉన్నారో మేనేజర్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రాస్టిట్యూషన్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి ఓవర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రెడీ చేసి పడుతున్నాను. వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను కోర్టులో తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు మిత్రుడు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6,600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1,100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాస్టిట్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7గురిని ఈ 6 వీటితో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకున్న వచ్చి పంచనామా చేసి సొల్యూషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6గురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీరిపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్టు చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఇదే లాడ్జిలో ప్రాస్టిట్యూషన్ అనేది జరిగినప్పుడు రైడ్ చేసి కేసు చేయడం జరిగింది. ఇది రెండోసారి. సో దీనిపై తదుపరి చర్యల గురించి తదుపరి చర్యల గురించి కూడా పై అధికారుల ద్వారా సీజింగ్ కోసం రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. సో ఈ తనిఖీలు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇట్లా వ్యభిచారం నడుస్తుంది, మున్సిపల్ ఏదైనా